రవి 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 నేనేమైనా తప్పగా మాట్లాడానా? లేదు నీరజ లేదు, నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఐఎమ్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. నా నిర్ణయం నిన్ను సంతోషపడుతుందని నాకు బాగా తెలుసు. నీరజ, అసలు నేను నీతో ఫ్రెండ్షిప్ చేసి నీ నోటి నుండి ఈ మాట వింటాను తెలుసా? నీరజ, నువ్వు పెళ్లి చేసుకోనుకుంది రవినా? రే రవి, ఐఎమ్ సారీ రా, తెలియక పొరపాటు చేశాను. ఆల్ ది బెస్ట్ రా. You're really great, Subbu. ఏంటి ఇంత సడన్గా నన్ను పొగట్ట మొదలు పెట్టావు? Yes, Subbu. మనుషుల్ని వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవడం నీ గొప్పతనం. సుబ్బు, నిన్న నువ్వు ఐ లవ్ యూ అన్నావు, నేను సారీ అన్నాను. నువ్వెంత హర్ట్ అవుతావో, ఎంత డిస్టర్బ్ అవుతావో అనుకున్నా. బట్ ఇట్ వాజ్ అ సర్ప్రైజ్. నీలో అసలు ఏ మార్పు రాలా. దట్స్ వై ఐ సెడ్ నువ్వు గ్రేట్ అని. జనరల్గా 99% అబ్బాయిలు అమ్మాయిలు నో చెప్పగానే షాక్ అవుతారు. ఏ విస్కీ బాటిల్లో ఓపెన్ చేస్తారు, చేతులు కోసుకోవటమో, అమ్మాయిల పట్ల విపరీతమైన ద్వేషాన్ని పెంచుకోవటమో చేస్తారు. కానీ నీలో ఏమీ జరగలేదు. కళ్ళల్లో అదే వెలుగు, అదే స్మైలింగ్. ఐ జస్ట్ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఇంత నార్మల్గా, ఇంత కంట్రోల్గా ఉన్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అటెల్లో చూడు నీరజ, లవ్ ఎట్ ఫస్ట్ సెట్ అంటే నమ్మకలేని నాకు నిన్ను మొట్టమొదటిసారి చూడగానే నిజంగా ప్రేమకున్న పవర్ ఏంటో అర్థమైంది. అనుక్షణం నా కళ్ళ ముందు కదలేదానివి. నేను నా లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలని నీకు ఐ లవ్ యూ చెప్పాను. నువ్వు సారీ అన్నావు. నేను నిన్ను ప్రేమించినంత మాత్రాన నువ్వు నన్ను ప్రేమించాలని రూలే లేదుగా. నువ్వు నన్ను కాదన్నావు అప్సెట్ అయ్యి నేను ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి? ఇన్ని రోజులు మన మధ్య ఉన్న అందమైన ఫ్రెండ్షిప్ని ఎందుకు చెడగొట్టుకోవాలి? ఐ లవ్ యూ చెప్పకముందు ఏ విధంగా మన ఇద్దరు మన ఫ్రెండ్షిప్ని ఎంజాయ్ చేసామో అదే విధంగా ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ని ఎంజాయ్ చేద్దాం. మనం ఫ్రెండ్స్, ఎప్పటికీ ఫ్రెండ్స్. దట్స్ ఇట్. Oh God, you're a gem of a person. That's why you're Subbu. లెట్స్ గో. ఇలా వర్షంలో నీతో నడుస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నో సుబ్బు, సిటీస్లో ఇవ్వని మామూలే. రా వెళ్దాం. చెప్తున్నాడు సుబ్బు. నో సుబ్బు, ప్లీజ్ కంట్రోల్ యువర్ యాంగర్. సుబ్బు రా రా సుబ్బు, కొన్ని భరించాలి. రా. పద వెళ్దాం. ఏంటి సుబ్బు, ఇంత చిన్న విషయానికి అంత దారుణంగా కొట్టాలా? చూడు, తప్పు చేయటం కన్నా ఆ తప్పుని భరించడమే పెద్ద తప్పు. బట్ ఎంత కోపం. ప్లీజ్ వెళ్దామా?
వస్తావా దీన్ని లాకెళ్ళమంటావా? ఎక్కడికి రమ్మంటావు? నాతోరా. అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? ఇంకోసారి ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళావో అమ్మాయిలు నేర్పిస్తారా మీరు? అక్క చెల్లె లేరా నీకు? ఇంకోసారి అమ్మాయి నేర్పి తోలు తీస్తా. Are you all right? అమ్మాయి కావాలరా నీకు? అమ్మాయి ఇంకొకసారి అమ్మాయి జోలికి వచ్చారో కాళ్ళు చేతులు తీసేస్తాను. ఏంట్రా ఏంట్రా ఏంట్రా? నువ్వు ఇక్కడే ఆగు, నువ్వు ఇక్కడే, నువ్వు చంపేస్తావు. ఇక్కడే ఆగు. ఏంట్రా నువ్వేంటి? ఏంట్రా ఏంట్రా చెప్పరా?
దూకలే దూకు. ఇంకెవడ్రా? ఏంట్రా నీకేం కావాలి? నీకు అమ్మాయి కావాలా? నీకు అమ్మాయి కావాలా? నువ్వేంట్రా? నువ్వేంట్రా? ఏంటి కొడతావా? ఏంట్రా కొడతావా? కొట్రా కొట్రా కొట్రా. వెళ్ళిపో వెళ్ళిపో, చచ్చిపోతావు. వెళ్ళిపోరా, వెళ్ళు. ఏంట్రా ఇంకోసారి అమ్మాయి నేర్పించడం ఈ సుబ్బు చూశాడు. సుబ్బు చూసే అవకాశం లేకుండా కళ్ళు పీకేస్తా. ఈ పరిస్థితిలో నువ్వే కాదు నీరజా, ఏ అమ్మాయి ఉన్నా వీళ్ళని ఇలాగే కొట్టేవా? వెళ్ళవా? దా. అబ్బో కూసలు కదిలిపోయారా బాబోయ్. నీకు విషయం తెలుసా, నేను కొట్టాను కానీ వీళ్ళు నన్ను చాలా గట్టి కొట్టారులే. సుబ్బు సుబ్బు అరే సుబ్బు, చాలా అలసిపోయావు కానీ టేక్ రెస్ట్. దుర్గా మెడికల్స్ తెలుసా? తెలీదు. పెద్ద మెడికల్ షాప్ అయ్యా, నీకు తెలియకపోవడం ఏంటి? తెలీదా? అయ్యయ్యో సార్ ఈ అడ్రస్ కొంచెం చెప్ప. నువ్వా? నమస్కారం సార్, వచ్చారా? రండి, ఇంకెందుకు ఆలస్యం, మొదలెట్టండి. ఏడవండి, ఏడుస్తారుగా. ఇప్పుడు నా చెల్లెలు కాపురం పాడు చేశావు, నా దగ్గర అప్పు తీసుకున్నావు, అది చేశావు, ఇది చేశావు అంటే అందరినీ పిలుస్తారుగా. ఏరి ఏరి ఇంకా ఎవరు రాలేదే, రండి. అర్రే సార్ వచ్చారు. ఏం సార్ సఫారీ కలర్ బాగుంది? అరే అప్పుడు వేరే కలర్ మార్చారా? మీరేంటి సార్ షర్ట్ మీదేనా ఎక్కడ కొట్టుకొచ్చారా? రండి, వేరే పని పాట ఏముంది మీకు? అమాయకుని చేసి సెంటర్ లో పడేసి కుమ్మేయటం మీకు అసలు బుద్ధిందా? మీకు జ్ఞానం ఉందని అడుగుతున్నా. సార్ పబ్లిక్ ప్లేస్ లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి సార్. పోలీసులు చూసారంటే పట్టుకెళ్ళి బొక్కలో పెడతారు. ఏంటయ్యా పోలీస్ అంటావు? పోలీస్ అనగానే భయపడతావు అనుకున్నావా? రమ్మను, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ రమ్మని చెప్పు. ఏం చేస్తారో చూస్తా. పోలీసులు అక్కర్లేదయా, నీకు ఒక కానిస్టేబుల్ చాలు. ఏంటయ్యా కానిస్టేబుల్ వచ్చేది? ఇదిగో ఒక కట్ట బీడీ కారాకిల్లి పడేశానంటే కానిస్టేబుల్ గడపలో కూర్చుంటాడు. రమ్మను. కానిస్టేబుల్ కొంటావు కానీ ఎస్ఐ కూడా కొనగలవా నువ్వు? ఎస్ఐ రమ్మను, ఎస్ఐ సిఐ డిఎస్పీ ఎస్పీ ఎవరన్నా రమ్మను. ఛాలెంజ్, నా హెయిర్ బ్రేక్ చెప్తున్నా. ఏమయ్యా నువ్వు టోటల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నా? డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రమ్మను. మరి పాతేస్తుందా? రమ్మను. ఊరికే ఆవేశపడిపోకు, బెయిల్ కూడా దొరకదు. ఏందయ్యా బెయిల్ దొరికేది? పోలీస్ పేరు చెప్పగానే బయటికి పోయి ఒడిగిపోయి ఉచ్చపోసేస్తారు అనుకున్నావా? చాలా మంది చూసావు. అంతా విన్నాను రా. సార్ నాకేం తెలియదు సార్, నేను చాలా మంచి పని సార్. పోలీసులు అంటే గౌరవం సార్. వీళ్ళంతా రెచ్చగొట్టారు సార్. బీపీ షుగర్ ఎక్కువ కాబట్టి పట్టలేదు సార్. చేసినంత ఇదిగో ఈ వెనకనిచ్చున్నారే వీళ్ళే సార్. ఇదిగో అబ్బో అయ్యో హలో నీరజ, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు? రేపు నువ్వు మా కాలేజీ యానివర్సరీ ఫంక్షన్ అటెండ్ అవుతున్నావు. రేపా? రేపు నథింగ్ డూయింగ్. ఏ ప్రోగ్రామ్ ఉన్నా క్యాన్సిల్ చేసుకో, నీకోసం మేము వెయిట్ చేస్తుంటాం. ఓకే, తప్పకుండా వస్తాను అంకుల్. హాయ్. హే రవి, ఐ డోంట్ బిలీవ్ దిస్. వాట్ a surprise. Come, please come inside. Thank you. Sit down, make yourself comfortable. Congrats Nirja. ఈ ఫ్లవర్స్ అని నాకా? Yeah. థ్యాంక్ యూ. Congrats థ్యాంక్ యూ. ఏంటి విశేషం? ఏం లేదు నీరజ, ఫ్లవర్స్ కి నీకు మధ్య చిన్న టెస్ట్ పెడదామని. ఫ్లవర్స్ కి నాకు మధ్య టెస్టా? వాట్ రవి, అసలేంటి? ఇప్పుడు మేము చెప్పబోయే న్యూస్ తో అప్పుడే పూసిన లిల్లీ పువ్వు అవుతావో, మనసుతో నవ్వే మల్లె పువ్వు అవుతావో, సిగ్గుతో ఎర్రబడే రోజా పువ్వు అవుతావో చూద్దామని. వాట్ రవి, పొద్దున్నే నన్ను సస్పెన్స్ లో పెట్టి చంపేస్తున్నారు. ప్లీజ్ రవి, టెల్ మీ. నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించే మా బాలసుబ్రహ్మణ్యం. ఏంటి బాలసుబ్రహ్మణ్యం? వాట్ హ్యాపెన్? నువ్వు గుప్పెడంత గుండెతో వాడిని ప్రేమిస్తుంటే వాడు ఆకాశవంత హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నాడు. వావ్, బాలసుబ్రహ్మణ్యం నన్ను ఆరాధిస్తున్నాడా? యా షూర్, కన్ఫర్మ్. వాడు నిద్రలో మెలకువలో అనుక్షణం నిన్ను నీకన్నా గాఢంగా ప్రేమిస్తున్నాడు. రియల్లీ? మరి ఒక్కసారి కూడా నాతో ఎక్స్ప్రెస్ చేయలేదే రవి? కనీసం నువ్వని చెప్పొచ్చుగా. అప్పుడే చెప్పేస్తే నీలో ఇంత థ్రిల్ని యాంగ్జైటీని మేము మిస్ అయ్యేవాళ్ళం కదా, అందుకే చెప్పలేదు. యూ సిల్లీ. సరే చెప్పు, బాలసుబ్రహ్మణ్యం ఇంకా నా గురించి ఏమన్నాడు? మేం చెప్పడం కంటే వాడు చెప్పడమే చాలా బాగుంటుంది. రవి, నేను బాలసుబ్రహ్మణ్యాన్ని ఇమ్మీడియట్ గా చూడాలి. ఐ వాంట్ సీ హిమ్ టుడే. నో, ఇప్పుడే చూడాలి. ప్లీజ్ రవి, ప్లీజ్ పాచికొచ్చి
వాడుంటే ఇద్దరికి కలిపే ఇచ్చేవాళ్ళం కదా ఈ థ్రిల్ని. 3 రోజుల నుంచి వాడు కనిపించడం లేదు. వాడు ఎక్కడున్నాడో అర్థం కావటం లేదు. మేము వెతుకుతూనే ఉన్నాం. రే నాకు ఒకటి అనిపిస్తుందిరా, బహుశా బాలుగాడు వాళ్ళ అమ్మగారి సెరమనీకి వైజాగ్ వెళ్ళి ఉంటాడేమో అనుకుంటున్నాను రా. ఈడియట్. అబ్బా ఎరా, 3 రోజుల నుంచి వాడి కోసం వెతుకుతున్నాం కదా, ఇప్పుడా చెప్పేది? సారీ రా, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. కొట్టేనా? వెయిట్ రవి, మీరేం చేస్తారో నాకు తెలీదు. కమింగ్ సాటర్డే రైల్వే స్టేషన్ లో నేను బొకేతో వెయిట్ చేస్తుంటా. అండ్ దాట్స్ ఫైనల్. మరి మమ్మల్ని ఏం చేయమంటావు? ఇప్పుడే మీరు వైజాగ్ వెళ్ళి బాలసుబ్రహ్మణ్యాన్ని తీసుకొస్తున్నారు. ఓకే? కానీ రేపు కాలేజీలో ఫేర్వెల్ ఫంక్షన్ ఉందిరా, ఎలా వెళ్ళటం? షడప్ యూజ్లెస్ ఫెలో. రేపు కాలేజీలో జరగబోయేది స్నేహితులు దూరమయ్యే ఫంక్షన్ రా, ఇది ప్రేమికులు దగ్గరయ్యే ఫంక్షన్. రే చూడరా, నీరజ కళ్ళల్లో నాకు బాలసుబ్రహ్మణ్యం కనపడుతున్నాడు. పదండ్రా, వాడి కళ్ళల్లో నీరజను చూద్దాం. బై నీరజ. బాయ్.